ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. 2/10/2025 బ్రహ్మాండంగా మనకి గురువారం 2/10/2025 గురువారం రోజున అమ్మవారి దసరా ఉత్సవం పండగ. సరదాగా ఉండేటువంటి పండగ. ఈరోజు 3 పండగల మిళితం కూడా ఉంది, చెప్పుకుందాం మనం. దసరా పండగ ఏ రోజున ప్రారంభం చేయాలి? సూర్యోదయానికి ముందే మన స్నానాలు అయిపోవాలి. సూర్యుడు వచ్చిన తర్వాత స్నానం చేయకూడదు. సూర్యుడు రాకముందే మన స్నానం పూర్తి అయిపోవాలి. సూర్యోదయ సమయంలో మనం శుభ్రంగా కూర్చొని అమ్మవారి పూజలు ప్రారంభం. ఎవరు అమ్మవారి వాళ్ళ? సమస్త అలంకరణ స్వర్ణమయ రూపం. నీ ఇంట్లో బంగారం అంతా కూడా అమ్మవారి దగ్గర పెట్టు. వజ్ర వైఢూర్య మరకత మాణిక్య ముత్య నల్లపూసలు పగడాలతో అమ్మవారిని అలంకారం చేయండి. 7 వార నగలు అమ్మవారికి అలంకరింపజేయండి. అమ్మవారికి పసుపు ఆకుపచ్చ వర్ణముతో ఉన్నటువంటి చీర, లేత గులాబీ రంగుతో పసుపుతో ఉన్నటువంటి వర్ణము చీర, ఎరుపు పసుపుతో మిగిలినటువంటి చీర కానివ్వండి, కనకాంబరపు చీర కానివ్వండి, అమ్మవారికి అలంకారం చేయండి. తప్పకుండా అమ్మవారిని పంచామృత అభిషేకం చేయాలి. ఆ పంచామృత అభిషేకం చేసి అమ్మవారిని కుంకుమార్చనతోనూ చందనపు అర్చనతోనూ, అలాగే రాజరాజేశ్వరి అలంకారం ఉన్నటువంటి అమ్మని రాజరాజేశ్వరి అమ్మవారి అష్టోత్తరంతో పుష్పాలు, అన్ని రకాల పుష్పాలు, అన్ని షోడశ కళా పుష్పము 16 రకాల పూలు, 16 రకాల పూలతో అమ్మవారిని అర్చన చేయాలి. సంపెంగ, మల్లె, సన్నజాజి, ధవళం, నందివర్ధం, మరువము, మందార పువ్వులు, గులాబీ పువ్వులు, చిట్టి చామంతి, పెద్ద చామంతి, గడ్డి పువ్వులు, తుమ్మ పువ్వులు, మోదుగ పూలతో అమ్మవారిని అర్చన చేయవచ్చును. తప్పకుండా మీరు అటువంటి అమ్మకి అర్చన చేసి నామార్చన రాజేశ్వరి నామంతో, అలాగే దుర్గాదేవి అష్టోత్తరంతో మళ్ళీ మన ఈ రోజున కుంకుమార్చన. తప్పకుండా వాళ్ళ కుంకుమార్చన ఉంటుంది. కుంకుమార్చన చేసి ఆ కుంకుమని వచ్చేటువంటి సుమంగళి అందరికీ కూడా సువాసనకి ఇవ్వాలి. ఆ గౌరీదేవి పెట్టాం కదా, ఆ గౌరీదేవి కూడా మంగళసూత్రంలోకి అందరికీ ఇచ్చేయాలి. కలుషోద్వాసన చేయాలి. కానీ కలుషోద్వాసనకు ముందు ధూప దీప నైవేద్యం ఏం పెట్టాలి అమ్మవారికి? సమస్తమైనటువంటి భక్ష్య భోజ్య లేహ్య పదార్థాలు, అన్ని రకాల పదార్థాలు, భక్ష్యాలు, అన్నము, పప్పు, కూరలు, కదంబము, చిట్టిగారలు, అప్పాలు, అలాగే చింతకాయ పచ్చడి, అలాగే ఆవు నెయ్యితో చేసిన పదార్థాలు, పులిహోర, దద్యోదనం, అలాగే కట్టు పొంగలి, చక్కెర పొంగలి, ఇవన్నీ కూడా అమ్మవారికి నివేదన చేయాలి. చేసి కలశోద్వాసన సమయంలో ధూపదీప నైవేద్యాలు మంగళహారతి చేసి అప్పుడు మనం ఓంకార శబ్దంతో శ్రీమాత్రే నమః అన్న నామంతో కలశాన్ని ఉద్వాసన చేసి అమ్మవారికి నమస్కారం చేసుకోవాలి. ఆ ఉద్వాసన కలశ తీర్థాన్ని అందరూ కూడా ప్రోక్షణ చేసుకోవాలి. తీర్థంలో కలిపి అందరు తీర్థం తీసుకోవాలి, ప్రసాదం తీసుకోవాలి. ఇక మధ్యాహ్న సమయంలో అందరూ కలిసి విందు భోజనం చేసి కొత్త బట్టలు వేసుకొని సాయంకాల సమయంలో మనం గ్రామాంతరం వెళ్ళాలి. అంటే గ్రామానికి బయటికి వెళ్ళాలి. వెళ్ళి అక్కడ మనము ఈ యొక్క జమ్మి చెట్టుకి పూజ చేయాలి. శమీ పూజ అక్కడ పూజ చేసి, శమీదేవుడికి ఎందుకు పూజ చేయాలి? అక్కడ ద్వాపర యుగంలో 13 సంవత్సరాల అరణ్యవాసం తర్వాత 14వ సంవత్సరం అజ్ఞాతవాసన వెళ్తున్నప్పుడు వాళ్ళ చేతిలో ఉన్నటువంటి ఆయుధాలను అందరూ కూడా గుర్తుపడతారు కాబట్టి, శక్తివంతమైనవి కాబట్టి, ఆ ఆయుధాలన్నింటి కూడా అజ్ఞాతవాస సమయంలో ఎవరికి కంటపడకుండా ఒక జమ్మి చెట్టు పైన ఉంచి దాన్ని కాపాడమని చెప్తారు. జమ్మి చెట్టుకి అటువంటి అదృష్టం వరిస్తుంది. అందుకే జమ్మి చెట్టును ముట్టుకున్న వారికి సమస్త దోష పరిహారాలు పోతాయి. కాబట్టి ఆ రోజున మనము అమ్మవారి పూజలు అయిపోయిన తర్వాత కొత్త బట్టలు వేసుకొని అమ్మనామస్మరణ చేసుకుంటూ ఈ జమ్మి చెట్టు చుట్టూ తిరిగి ఈ శమీ వృక్షానికి పూజ చేసి నమస్కారం చేసుకొని అక్కడ ఒక మంత్రం చెప్పాలి. శమీ శమయతే పాపం శమీ శత్రునాశనం అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని. శమీ శమయతే పాపం శమీ శత్రునాశనం అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అని నామం చెబుతూ అక్కడ ఎవరైనా మీకు తాత్కాలికంగా పాలపిట్ట కనబడితే పాలపిట్ట దర్శనం చేసుకుంటే కూడా అదృష్టమే. అది కొంతవరకు ఆచారం కనబడుతుంది. పాలపిట్ట దర్శనం తక్కువ అంటే ఈ యొక్క శీతాకాలంలో మొట్టమొదటి పక్షి కనబడేది పాలపిట్ట. పాలపిట్ట దర్శనం కూడా చాలా మంచిది, ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది. సెంటిమెంట్గా శుభశకున్నమది. అలాగే మరి రావణ దహనం ఎందుకండి వాళ్ళ అంటే కృతయుగంలో అమ్మవారి సత్యయుగం నుంచి అమ్మవారి ఉత్సవాలు జరుగుతున్నాయి. కృతయుగంలో జరిగినటువంటి ఉత్సవాలన్నీ కూడా మనకి ఈ యొక్క నవరాత్రులు, ఈ యొక్క పూజలు పునస్కారాలు. ఆ తర్వాత త్రేతాయుగంలోకి వచ్చరికి రామచంద్రుల యొక్క
చేతి అంటే రామచంద్రుడి చేతితో రావణాసురం జరిగింది కూడా దశమి తిథి కాబట్టి ఈ తిథి పరమపవిత్రం కాబట్టి విజయానికి సంకేతం చెబుతూ రావణ దహనాన్ని, అలాగే ద్వాపరయుగంలో కృష్ణార్జునుల చేత వాటి ఆయుధాలని దాచబడింది కాబట్టి శమీపుత్రంగా ఈరోజు శమీ పూజని, ఇవన్నీ ఒకే రోజు దశమి రోజు వచ్చాయి కాబట్టి ఆ దశమి సంబంధించిన పూజల్ని చేసుకునే సంప్రదాయబద్ధంగా ముగ్గురు కూడా ఈ యొక్క శుభ సమయంలో పూజలు చేసుకుంటూ ఉంటారు. శమీ పత్రాన్ని తీసుకొని ఒకరు పంచుకొని బంగారాన్ని పంచుకొని పెద్దల ఆశీస్సులు అందుకొని పిల్లలు ఆలింగనం చేసుకొని అరమరికలు లేకుండా శుభ సౌఖ్యాలు ఆనందమయ జీవనాన్ని పొందుకునేటువంటి ఉత్సవమే దసరా మహోత్సవం. ఈ దసరా మహోత్సవంలో శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారితో పాటుగా నవదుర్గలని, ఈ సంవత్సరం దశదుర్గలని మనం స్మరణ చేసుకుంటూ మన జీవితం సుఖమయమై ఆనందమయమై లోక కళ్యాణం జరిగి మంచి విద్య, ఉద్యోగ, వ్యాపార, ఆరోగ్య సంబంధమైనటువంటి శుభయోగాన్ని పొందుకొని అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.